హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము వచ్చేసరికి మాల్కొండ వెళ్తున్నాము. ఫ్యామిలీ మొత్తం టూర్ వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మీకు హుదరాబాద్లో మేము చుండి దరిదాపు వెళ్ళిన తర్వాత నుంచి వీడియో తీసాం. ఇప్పుడు మీకు కనిపించే ఆ కొండ వచ్చేసరికి ఒక ఏనుగు కొనుక్కొని ఉన్నట్టు ఆకారంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇటు సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి పొలాల్లో ఉంటుందన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసి మా ఫ్యామిలీ మొత్తం మెంబర్స్, మా చెల్లెలు, పిన్ని వాళ్ళు, మా అమ్మ, మా ఫాదరు, మా చిన్న చెల్లెలు, మా తమ్ముడు ఆటో డ్రైవ్ చేస్తున్నాడు. చెప్పా కదా ఏనుగులాగా ఉంటుందని చెప్పేసి. ఆ కొండ అదనమాట. ముందే ఏనుగు తొండంలాగా ఉంటుంది, అది బాడీ మొత్తం అది వచ్చేసి ఏనుగు బాడీలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి చుండి దాటేసాము. ఇంకా నెక్స్ట్ మాల్కొండకి వెళ్ళి ఇక నెక్స్ట్ వెనక ఒక 7 కిలోమీటర్స్ ఉండిద్దేమో, 5-7 ఉంటుంది మొత్తం. ఇప్పుడు హైవే రోడ్ పడిపోయింది ఎటు చూసినా కానీ. ఇంతకుముందు ఏంటంటే మనకి టౌన్లో వెళ్ళే వాళ్ళం, ఆ పల్లెటూరులో అలా వెళ్తూ ఉండేవాళ్ళం, చాలా టైం పట్టేది, చాలా లేట్ అయ్యేది. ఇది వచ్చేసరికి హైవే పడింది. హైవే పడిన కాడి నుంచి చాలా సింపుల్గా వెళ్ళిపోతున్నారు అనమాట. జస్ట్ కందుకూరు నుంచి ఎంతో దూరం పట్టలేదు, ఒక 40 మినిట్స్ ఏం పట్టింది. ఇప్పుడు అది వచ్చేసరికి కొండ, అది ఇంకా మాలకొండ, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అనమాట. ఆ కొండ కాడి నుంచి మొత్తం అంతా కొత్త రోడ్ పోసారు, హైవే కొత్త రోడ్ పోసారు, చాలా బాగుంది, చాలా బాగుంది. అదే ఇది వచ్చేసరికి ఒక పల్లెటూరు దగ్గర అయిపోయిందండి ఇది రోడ్డు. ఇది కూడా వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ మాత్రం కొద్దిగా ఇబ్బంది ఏం లేదు, కాకపోతే కొంచెం టైం పట్టిందంతే. నార్మల్గా అయితే మిగతా మొత్తం ఫుల్ హైవేనే. ఒక్క ప్లేస్లో ఇది వచ్చేసి హైవే బ్రిడ్జ్. అది ఇంకా అంటే కడుతున్నారు కదా, దానికి సంబంధించి బ్రిడ్జ్ చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ అయిపోతే ఆ బ్రిడ్జ్ అనేది ఇంకా నేరుగా స్ట్రైట్గా అలా కలిపేస్తారు అన్నమాట. ఇది వచ్చేసి దీని చుట్టూ ఉంటుంది, అది యొక్క నేరుగా కలిపేసి ఇంకా హైవే కలుపుతారు. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు ఉంది, మళ్ళీ తార్ రోడ్డు పోసారు మొత్తం. మీకు అలా కనిపించే కొండ ఉంది కదా కోపుగా, అదేనమాట గుడి మాలకొండ. దగ్గరికి వచ్చేసాం, దగ్గర చాలా చూడండి దగ్గరికి వచ్చేసాము. ఎక్కువ టైం పట్టదు, ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. మీకు వచ్చేసరికి ఇక్కడ ఆర్చి ఉండిద్ది, డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయేదానికి. మాలకొండని బోర్డు, ఇక్కడ ఆర్చి వస్తుంది. అంటే ఓన్లీ ఒక్క సాటర్డే రోజే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆర్చి, ఇటు నుంచి వెహికల్స్, కార్లు కానీ, ఆటోలు కానీ, బైకులు కానీ అన్నీ కొండపైకి నేరుగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఏమన్నా రూములు కావాలి, నైట్ స్టే చేయాలనుకుంటే కొంచెం ముందుకు పోయి అయితే ఊరు, అక్కడే మనకి అక్కడ దేవుడికి సంబంధించిన రూమ్స్ అవన్నీ ఉంటాయి, వాళ్ళు రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే కాస్ట్ ఒక్కోలా ఉందన్నమాట. వచ్చి మొత్తానికైతే రీచ్ అయ్యాము. ఇది టెంపుల్ ఆర్చి. దానికి షాపులు అన్నీ ఇప్పుడైతే ఉండవు మనకి. షాపులు వచ్చేసరికి ఇంకా ఇప్పుడు నైట్ నుంచి స్టార్ట్ చేస్తారు. నైట్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు తెల్లారేసరికి షాపులు అవన్నీ పెట్టేస్తుంటారు అనమాట. సో అందరూ ఇంక ఇప్పుడే వచ్చేసి ఇంకా రూమ్ తీసుకొని ఇక్కడే స్టే చేస్తారు నైట్ చాలామంది. ఇదిగోండి అయితే రూమ్లు, మనకి రూమ్ వచ్చేసరికి 500 పడింది ఈ రూమ్ కాస్ట్. దీంట్లో 210 రూపీస్ అనేవి కూడా ఒక రూమ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు తీయడం కుదరలేదు, మీకు అది తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసరికి 500 రూమ్స్. ఏసీ అయితే ఉండదు, బట్ నార్మల్గానే ఉంటాయి, నార్మల్ రూమ్సే, ఏసీ రూమ్ ఏం కాదు. రూమ్కి ఒక 4-5 ఉండొచ్చు. ఇది రూమ్ తీసుకున్న రసీదు మీకు ఉదర పడుతుంది, 500 పడింది. ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకుని వచ్చేసాము, రాపించుకుని వచ్చాము. అంటే రూమ్స్ ఉండేది ఒక దగ్గర, వాళ్ళు రూమ్ ఇచ్చేది ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా చిన్న చిన్న, ఆ రూమ్లో. ఇక్కడ ఏంటంటే కొద్దిగా కోతులు గోల ఉండదు, కట్టకట్టాలు ఉంటాయి, అంత అడ్డం ఉంటుంది కదా.
ఇంక ఈ నైట్ మేము ఇంకా ఇక్కడే స్టే చేసేసి మార్నింగ్ చీకటితో ఇంకా మళ్ళీ ఇంకా రెడీ అయ్యేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా దర్శనానికి వెళ్తాము. అది కూడా మెట్ల నుంచి ఎక్కుతూ వెళ్ళాలంట. చూద్దాం మరి మెట్లు ఎట్టుంటాయో ఏమో తెలియదు. వచ్చేసి 2 రూమ్లు తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని ఇంకా రూముల్లోకి వెళ్ళడమే. ఇది మా చెల్లెలు అల్లుడు. సో ఇంకా తీసుకున్నాము. ఇంకా రూముల్లోకి స్టార్ట్ అయ్యాలి. లగేజ్ మొత్తం దిగుతున్నారు వీళ్ళు. నాకే బిస్కెట్లు, చాక్లెటా బిస్కెటా అది అయితే చాక్లెట్ మా తింటాం కాదు. వీలైతే నువ్వు చాక్లెట్ తీసుకొచ్చి చిన్నపిల్లలకి నాకెందుకు నువ్వే ఉంచుకో. ఏది బరువు తక్కువ ఉంది. రూమ్కి వచ్చేసాము. చూడండి రూమ్ మొత్తం మీకు రూమ్ చూపిస్తాను. లే పక్కలే 2 ఫ్యాన్లు, ఒక బెడ్, ఒక సాప, బాత్రూమ్లు 2 ఉన్నాయి.